వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భూగోళం మీద ఒక్క చిన్న నీటి గొంతుక ప్రపంచ దేశాల ఇంధన దాహాన్ని తీర్చే ప్రధాన మార్గం. అదే హర్ముజ్ జలసంధి. ఇక్కడ చిన్న అలజడి రేగిన ప్రపంచ మార్కెట్లు వణికిపోతాయి. ఇప్పుడు అక్కడ యుద్ధం మొదలైంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా, మరోవైపు ఇజ్రాయెల్. వీటన్నిటికీ ఎదురు నిలుస్తున్న ఇరాన్ తీసుకున్న కఠిన నిర్ణయం ఇప్పుడు ప్రపంచాన్ని గ్యాస్, చమురు సంక్షోభంలోకి నెట్టేసింది. అసలు హర్ముజ్ లో ఏం జరుగుతోంది? 6 దేశాలు ఎందుకు ఒకటయ్యాయి? ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక్క పేరు వింటే వణికిపోతోంది. అదే హార్ముజ్. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ గ్లోబల్ ఎకానమీకి గుండెకాయ లాంటి ఈ జలసంధి ఇప్పుడు నిర్బంధంలో ఉంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత మొదలైన ఈ చిచ్చు ఇప్పుడు ప్రపంచ దేశాల వంటింట్లో మంట పుట్టిస్తోంది. గత 20 రోజులుగా నిలిచిపోయిన ఆయిల్ ట్యాంకర్లు, అల్లాడుతున్న ఐరోపా దేశాలు, వీటన్నిటికీ తోడు ఖతార్ గ్యాస్ క్షేత్రంపై తాజా దాడి. అసలు హార్ముజ్ దగ్గర ఏం జరుగుతోంది? గ్యాస్ సంక్షోభం ప్రపంచాన్ని ఎటు తీసుకెళ్తోంది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. భౌగోళికంగా చూస్తే హార్ముజ్ జలసంధి చాలా చిన్నది కావచ్చు, కానీ ప్రపంచ వాణిజ్యానికి ఇది అతిపెద్ద లైఫ్ లైన్. పర్షియన్ గల్ఫ్ నుంచి ఓడలు బయటకు రావాలంటే ఇదొక్కటే మార్గం. అలాంటి కీలక మార్గాన్ని ఇరాన్ ఇప్పుడు తన గుప్పెట్లోకి తీసుకుంది. ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు సంయుక్తంగా విరుచుకుపడిన నేపథ్యంలో ప్రతిస్పందనగా ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించింది. అదే హార్ముజ్ జలసంధి మూసివేత. గత 20 రోజులుగా ఈ జలసంధిలో నిశ్శబ్దం ఆవరించింది. సాధారణంగా నిత్యం వందలాది ఆయిల్ ట్యాంకర్లతో కలకల్లాడే ఈ ప్రాంతం ఇప్పుడు యుద్ధ నౌకల నీడలో మౌనంగా ఉంది. వివిధ దేశాలకు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీని ప్రభావం నేరుగా అంతర్జాతీయ మార్కెట్పై పడింది. ముఖ్యంగా ఐరోపా దేశాలు తీవ్ర గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చలికాలం సమీపిస్తున్న తరుణంలో హీటింగ్ వ్యవస్థలకు గ్యాస్ అందక అక్కడి ప్రజలు గడ్డకట్టే పరిస్థితుల్లో ఉన్నారు. సరఫరా గొలుసు తెగిపోవడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యుద్ధం ఇక్కడితో ఆగుతుందని అంతా భావించారు. దౌత్యపరమైన చర్చలు జరుగుతాయని ఆశించారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఖతార్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఖతార్ గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడులు ప్రపంచ ఇంధన భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఇది కేవలం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న దాడి అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఖతార్ నుంచి వచ్చే ఎల్ఎన్జీ సరఫరా నిలిచిపోతే అనేక దేశాల్లో పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది. ప్రపంచ ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చమురు సరఫరాను కాపాడేందుకు 6 శక్తివంతమైన దేశాలు ఏకమయ్యాయి. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు సముద్ర మార్గంలో నౌకల సురక్షిత ప్రయాణాన్ని పునరుద్ధరించేందుకు 6 దేశాలు ఒకే తాటిపైకి వచ్చాయి. ఆ దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్. ఈ దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటనను విడుదల చేశాయి. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని, అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా సహించేది లేదని స్పష్టం చేశాయి. మధ్యప్రాచ్యం నుంచి ప్రపంచ దేశాలకు చమురు సరఫరా అయ్యే ప్రధాన మార్గం హార్ముజ్ జలసంధి. ప్రస్తుతం ఇక్కడ ఆయిల్ ట్యాంకర్లు చిక్కుకుపోవడం, రాకపోకలకు ఆటంకాలు కలగడం వల్ల గ్యాస్ మరియు చమురు ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం కనిపిస్తోంది. ఇరాన్ సృష్టిస్తున్న ఈ ఆటంకాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసేలా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు సముద్ర మార్గంలో నౌకల సురక్షిత ప్రయాణాన్ని పునరుద్ధరించేందుకు 6 దేశాలు ఒకే తాటిపైకి వచ్చాయి. ఆ దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్. ఈ దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌకకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని, అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని స్పష్టం చేశాయి. ప్రపంచ దేశాలకు ఇరాన్ గ్యాస్ చమురు సంక్షోభాన్ని సృష్టించడం
ఏమాత్రం భావ్యం కాదు. ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, మానవతా దృక్పథంతో ముడిపడి ఉన్న విషయం. లక్షలాది మంది జీవనోపాధిపై ప్రభావం చూపే ఇలాంటి చర్యలను అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు అని ఈ కూటమి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఐరోపా దేశాలతో పాటు ఆసియా దిగ్గజం జపాన్ కూడా ఈ కూటమిలో చేరడం గమనార్హం. జపాన్ వంటి దేశాలు తమ ఇంధన అవసరాల కోసం పూర్తిగా మధ్యప్రాచ్యంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కలిసి జపాన్ కూడా తన స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. చమురు ట్యాంకర్లకు మార్గం సుగమం చేసేందుకు అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనకాడబోమని ఈ 6 దేశాలు తమ సంయుక్త ప్రకటనలో తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో హార్మూజ్ కోసం 6 దేశాలు చేతులు కలిపాయి. హార్మూజ్ జలసంధిలో చిక్కుకున్న ఆయిల్ ట్యాంకర్లకు మార్గం సుగమం చేసేందుకు ఐరోపా దేశాలు, జపాన్ చేతులు కలిపాయి. కీలకమైన సముద్ర మార్గం గుండా నౌకల సురక్షిత ప్రయాణాన్ని కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ప్రపంచ దేశాలకు ఇరాన్ గ్యాస్, చమురు సంక్షోభం సృష్టించడం ఏమాత్రం భావ్యం కాదని తెలిపారు. గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేసింది. ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధి వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ 6 దేశాల ఐక్యత ఇరాన్పై ఎంతవరకు ఒత్తిడి తెస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా ప్రపంచ ఇంధన మార్కెట్లను సురక్షితంగా ఉంచడమే ధ్యేయంగా ఈ బిగ్ 6 కంట్రీస్ రంగంలోకి దిగడం ఒక కీలక పరిణామం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ వైపు చూస్తున్నాయి. అమెరికా తన తదుపరి అడుగు ఏంటనేది ఇంకా స్పష్టం చేయలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, హార్ముజ్ జలసంధిలో మంటలు చల్లారకపోతే ఆ వేడి ప్రపంచంలోని ప్రతి సామాన్యుడి జేబుకు తగలడం ఖాయం. అగ్రరాజ్యాల పంతాల మధ్య ఇంధన సంక్షోభం మానవ జాతిని చీకట్లోకి నెట్టేలా కనిపిస్తోంది. యుద్ధం ఆగుతుందా లేక 3వ ప్రపంచ యుద్ధానికి ఇది నాంది పలుకుతుందా? వేచి చూడాలి.